15,000 కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది. ఈ 6,71,000 కోట్లలో బట్టి గారి తెలివితేటలకు మేధస్సుకు మొక్కాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7, 2023. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు? మార్చి 31, 2024 దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపినావు నాయన నువ్వు. అది ఎంత అంటే 15,118 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు 15,118 మాకే కలిపిండ్రు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా ఖాతాలనే వేసిండ్రు. రెండు కలిపితే 87,776 కోట్లు. ఈ 87,776 కోట్లు మాకు సంబంధమా? ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా, అది వారసత్వంగా వచ్చింది. ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన బట్టి గారికి అభినందనలు. ఇకపోతే అధ్యక్ష, ఇక గ్యారంటీలుగా 2014 కంటే ముందు గ్యారంటీల రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు 11,609 కోట్లు. అది 15,000 ఏమో మీరు చేసింది, వారసత్వంగా వచ్చిందేమో గ్యారంటీల రూపంలో 11,609. 15,118 బట్టి గారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతాలు వేసిండు, అది 15,118 బట్టి గారు అప్పది. నీ భాషలో చెప్తున్నా, ఏం చేయాలి మరి? ఇకపోతే 72,658 కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ 3 జమ చేసుకోండి. ఈ 3 కలిపితే ఎంత అయిందంటే 99,385 కోట్లు. ఈ 90 లక్ష ఎందుకు నేను కల్ప, ₹1 తక్కువనే చెప్తా. 99,385 కోట్లలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఇది కూడా మా ఖాతాలు వేసి మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు, మీకు అభినందనలు. ఇకపోతే మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో, ఇందులో ఈ బుక్లో, ఇందులో మీరేం రాశారు? సరే, ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము, మిషన్ భగీరథ, గొర్రెలు తదితర అన్నీ కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే 1,27,208. ఐ అగ్రి, ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే చూద్దాం. ఎఫ్ఆర్బిఎం అప్పు 389,673. కార్పొరేషన్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో అది 1,27,208. ఇకపోతే మూడవది గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వీస్డ్ బై దెమ్. అంటే కార్పొరేషన్ అప్పు, ఒక నిమిషం మంచిగా లేదు, ప్లీజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు లేదండి, నేనేమనట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే వారు అసలు బయట కానీ సభలో కానీ లేకపోతే స్పీకర్ గారికి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పారు, అన్నీ కూడా ఆ గ్యారంటీస్ సంబంధించే కదా, ఆ గ్యారంటీసు మరి మీరు ఓకే అంటారు. ఇప్పుడు మరి నేను ఆర్బీఐ అట్లా ఇచ్చింది, సభలో మీ మీద మూమెంట్ ఏంటి నోటీస్ ఇస్తాం, మేమే చర్యలు తీసుకోవాలంటారు. ఇప్పుడేమో సభలో ఒప్పుకుంటుంది, మరి ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంది అసలు? అదే కదా మేము చెప్పేది. ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఒప్పుకున్నందుకు ఆర్బీఐ ద్వారా పుస్తకంలో చూపించింది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బట్టి గారు. ఆర్బీఐ లెక్క చెప్తా, మీ లెక్క చెప్తా. ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. బట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసిందైతే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలో వేసినాను, ఒప్పుకున్నావు, ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు. అది ఎంత అంటే 59,000. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది 95,000 కోట్లు. ఈ 2 కలిపితే ఎంతంటే అధ్యక్ష, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు
1,54,876 కోట్లు. అంటే మొత్తంగా అధ్యక్ష శ్వేతపత్రంలో మీరు చూపించిన 6,71,757 కోట్ల నుంచి మేము తీసుకొని అప్పు 99,385, ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేనప్పు 1,54,876 కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. ఈ 4,17,000 కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ కానీ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ కానీ కరోనా సమయంలో తీసుకున్న 39,000 కూడా ఇలా ఉన్నాయి. 39,000 కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం 4,17,000 మాత్రమే. కానీ మీరు మొదటి సంవత్సరమే 1,27,000 చేసిండ్రు. మేము 10 ఏళ్లలో 4,17,000 మిస్లీడ్ ది హౌస్. దట్స్ నాట్ కరెక్ట్ సార్. అధ్యక్ష, హరీష్ రావు గారు చాలా తెలివిగా సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు వారు ఏమన్నారు, మేము వచ్చిన 3 నెలల పాలన కూడా తెచ్చిన అప్పుల్ని మీరు కలిపి చెప్తున్నారు అని అన్నారు. లేదు, ఒకసారి శ్వేతపత్రం పుస్తకం ఒకసారి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. అది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం, ఆర్థిక శాఖ అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు ఆ తర్వాత 3 నెలలు ఇంకా రాలే మాకు. అప్పటికి ఆ 3 నెలల కంటే ముందే కదా ప్రవేశపెట్టింది ఇది. ఆ ప్రవేశపెట్టినప్పుడే మేము ఇచ్చింది దీంట్లో చాలా స్పష్టంగా